ప్రపంచంలోని అనేక ప్రధాన నగరాల్లో ఒక చిన్న ఇల్లు కొనడం లేదా అద్దెకు తీసుకోవడం కూడా అత్యంత కష్టంగా మారింది. కొన్ని చోట్ల అధిక అద్దెలతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా, మరికొన్ని చోట్ల స్థలం కొరత ఎంతగా ఉందంటే చిన్న గదుల్లో కూడా 4 నుంచి 5 నివసించాల్సి వస్తోంది. అయినప్పటికీ ఒక దేశంలో లక్షలాది ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. అక్కడి ప్రభుత్వమే ప్రజలను ఆ ఇళ్లల్లో స్థిరపడమని ఆహ్వానిస్తోంది. ఆశ్చర్యకరంగా ఉచిత గృహ వసతి అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు ఇప్పటికీ అక్కడ నివసించడానికి ఇష్టపడటం లేదు. అక్కడ సుమారు 90 లక్షల ఇళ్లు ఖాళీగా పడున్నాయి, కానీ వాటిలో ఉండటానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి వింత పరిస్థితి నెలకొన్న ఆ దేశం ఏమిటో ఎక్కడో మీరే చూడండి. భూమి ధరలు ఆకాశాన్ని తాకుతుంటే జపాన్ లో మాత్రం ఇల్లు అమ్ముడుపోక నివాసం ఉండేవారు లేక లక్షలాది ఇళ్లు బూత్ బంగ్లాలా మారుతున్నాయి. జపాన్ ప్రభుత్వం వీటిని అకియా అని పిలుస్తుంది. జపాన్ లో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. వృద్ధులు మరణించిన తర్వాత వారి ఇళ్లను చూసుకునే వారసులు లేకపోవడం వల్ల ఆ ఇల్లు ఖాళీగా పడుంటున్నాయి. యువత అంతా ఉపాధి, ఆధునిక జీవన శైలి కోసం పెద్ద నగరాలకు వెళ్లడం వల్ల పల్లెటూళ్లలోని ఇళ్లను పట్టించుకునేవారు కరువయ్యారు. మరోవైపు జపాన్ లో ఒంటరి మరణాలు సంభవించిన ఇళ్లను అరిష్టంగా భావిస్తారు. అలాంటి ఇళ్లలో నివసించడానికి ఎవరూ ఇష్టపడరు. పాత ఇళ్లను కూల్చేస్తే భూమిపై పన్ను పెరుగుతుంది. అందుకే యజమానులు ఆ ఇళ్లను అలాగే వదిలేస్తున్నారు తప్ప వేరే వారికి ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ ఖాళీ ఇళ్ల వల్ల నేరాలు పెరగడం, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అకియా బ్యాంకులను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా చాలా తక్కువ ధరకే లేదా ఉచితంగా ఇళ్లను అందిస్తున్నారు. విదేశీయులు కూడా ఈ ఇళ్లను కొనుగోలు చేయడానికి ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వాటి మరమ్మతులకు భారీగా ఖర్చు చేయాల్సి రావడం ఒక ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ క్రమంలోనే జపాన్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల శిథిలావస్థకు చేరుతున్న గ్రామాలు మళ్లీ కలకలలాడతాయని ఆశిస్తున్నారు. ఒకవేళ మీకు జపాన్ సంస్కృతి అంటే ఇష్టం ఉండి అక్కడ స్థిరపడాలి అనుకుంటే ఆ అకియా ఇల్లు మీకు సరిగ్గా సరిపోతాయి. ఏది ఏమైనప్పటికీ జపాన్ ఎదుర్కొంటున్న ఈ సమస్య అభివృద్ధి చెందిన దేశాలకు ఒక హెచ్చరిక లాంటిది. జనాభా సమతుల్యత దెబ్బతింటే అది దేశ ఆర్థిక వ్యవస్థపై, మౌలిక సదుపాయాలపై ఎంతటి ప్రభావం చూపుతుందో జపాన్ అకియా ఇళ్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి.